చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రో అంటే కన్నప్ప అంటే ఒక డివోషనల్ సినిమా వచ్చింది కదా, అది ఆడియన్స్ ఎంతవరకు డివోషనల్ సైడ్ గా కనెక్ట్ చేశారు? అంటే డివోషనల్ సినిమా కానీ నాకు డైరెక్టర్ పరంగా ఆలోచిస్తే కంప్లీట్ గా డివోషనల్ సైడ్ గా చూపించడం అనుకోలేదు. కొంచెం కమర్షియల్ యాంగిల్ లో ఉంది సినిమా, కొంచెం ఫైట్స్ ఉన్నాయి, కొంచెం రొమాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం డివోషనల్ గా ఉంటుంది సినిమా. అంటే ఆడియన్స్ కొంచెం లాగ్ ఫీల్ అవుతున్నారు అంటున్నారు, మీరేమైనా ఫీల్ అయ్యారా? లాగ్ అంటే స్టార్టింగ్ లో వీళ్ళందరూ జనాలు ఏంటి అందరిని పరిచయం చేసుకోవడానికి వాళ్ళ ఫైట్స్ ఆ స్టోరీ కొంచెం లాగ్ గా అనిపించింది. అది కొంచెం తగ్గించి ఈ భక్తి భావన కొంచెం పెంచితే బాగుండేది అనిపించింది యాక్చువల్ గా. అంటే కన్నప్ప స్టోరీ మనం విన్నదానికి చూడడానికి ఏం డిఫరెన్స్ ఉందా, లేక సేమ్ అదే సినిమాటిక్ లిబర్టీ ఏం తీసుకుంది? ఆల్మోస్ట్ ఒకటే అన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ స్టోరీ మనం వింటాం కదా కన్నప్పది, దానికి ముందు వాళ్ళ పేరెంట్స్ ఏంది, వాళ్ళ గోడాలు ఏంది, కొంచెం ఆ బిల్డప్ ఉంది అనమాట మొత్తం అది. దాని తర్వాత రొటీన్ కన్నప్ప స్టోరీ సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది మనకి. రుద్ర క్యారెక్టర్ ఏ విధంగా జస్టిఫై చేసింది? రుద్ర క్యారెక్టర్ నిజంగా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ప్రభాస్ ఎంట్రీ కానీ, ప్రభాస్ ప్రజెంటేషన్ కానీ అది చాలా బాగుంది. ఎక్కడ డౌన్ చేసినట్టుగా అనిపించలేదు ప్రభాస్ ని. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి బాగుంది. అక్షయ్ కుమార్ గారు శివుడు బాగుంది. శివుడి క్యారెక్టర్ కూడా మనము ట్రైలర్ అంత అనిపించలేదు కానీ మూవీలో చూస్తే బాగా అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారండి, మొత్తం అన్ని కలగలిపి ఉన్నాయి కదా. అందరు ఒకసారి అయితే చూడొచ్చు, ఫ్యామిలీస్ కానీ అందరు ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చూడొచ్చు. మంచిగా తీశారు చక్కగా. ఇదివరకు ఒక భక్త కన్నప్ప వచ్చింది ప్రభాస్ గారి, అప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా అప్పుడు తీశారు, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు తీశారు. మెయిన్ కథలో ఆత్మ చంపేయకుండా కొంచెం జనరేషన్కి తగ్గట్టుగా తీశారు, చాలా బాగుంది. బట్ చాలా లాగ్ ఉందని కూడా అన్నారు, నిజమా సార్? లాగ్ అంటే ఇప్పుడు లాగా అంటే ఫైట్స్ ఇప్పుడు ఒక్కొక్క ఫైట్ ని చాలా సేపు తీస్తున్నారు కదా. ఇప్పుడు వేరే సలార్ ఇట్లాంటి సినిమాల్లో కూడా ఫైట్ ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ ఒక కాజ్ ఉంది కాబట్టి ఆ మాత్రం చూపించవచ్చు. ఐదో శతాబ్దంలో జరిగిన కథ మనకి, దానికి సంబంధించిన ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే కొంచెం లాగ్ ఉంటే తప్పేం లేదు. ఇప్పుడున్న స్టార్స్ అందరూ ఎవరిని బాగా యూజ్ చేసుకున్నారు? చాలా మంది స్టార్స్ చేశారు, అందరికీ యాప్ట్ ఇవి ఇచ్చారండి. మోహన్ లాల్ గారు కానీ, లేకపోతే అక్షయ్ కుమార్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళని ఏదో పరిచయం ఉంది కదా అని వాడేసుకున్నట్టు కాకుండా చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళతో చేయించారు. పిల్లలకి అది బాగా కనెక్ట్ అవుతుంది సార్, విజువల్స్ గా కానీ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళకి అడవికి సంబంధించినవి ఉన్నాయి, దీనికి సంబంధించి ఉన్నాయి, మంచి విజువల్ సీనరీస్ బాగున్నాయి. న్యూజిలాండ్ చాలా బాగుంది. లోపల ఆతలే బాణం, లోపల జోసింది. రెడీయా? నేను వాస్తవం చెప్తానా, సోది చెప్పాను, షార్ట్ కట్ లో చెప్తా, ఓకేనా? రెడీయా? ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకని అడుగుతలేరు? మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు, ప్రభాస్ అనిపించింది అన్న. బాహుబలి తీరే ఉంది సేమ్ మాకైతే. అంటే మీరు ఏ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు మెయిన్ గా సినిమా చూస్తున్నప్పుడు? ఎంట్రీ నుంచి అయితే ఇంటర్వెల్ వరకు డిసప్పాయింట్. ఒక్క ప్రభాస్ ఎంట్రీతోనే మాకు అన్ని సీన్లు కాపీ. బాహుబలి సినిమా ప్రభాస్ గారి నుంచి అయితే మస్తు ఉండే. ఇంకెవరికి బాగా వర్కౌట్ అయిందా? ఇంకేం కాలేదు అన్న. మేము వచ్చినైతే ఆల్మోస్ట్ ప్రభాస్ కోసమే. డైలాగ్స్ స్టేజ్ ఏమైనా వర్కౌట్ అయ్యా బాగా ప్రభాస్ గారు? అన్న మంచు విష్ణు కూడా మంచిగా చేసిండు అన్న. యాక్టింగ్ పర్పస్ అయితే నెక్స్ట్ లెవెల్, కానీ మాకు ఇంటర్వెల్ వరకు అయితే యావరేజ్ అనిపించింది. అంటే యూత్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అంటారు. కష్టం, మొత్తం రొమాన్స్ ఉన్నది అన్న. ఇంకేం అయితే అన్న, చిన్నపిల్లలు చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, మొత్తం రొమాన్స్ పెడితే ఎట్లా అన్న? చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు చెప్పండి? దైవత్వం గురించి ఎక్కడ ఏడా లేదు అసలు. దైవత్వం కోసం మొత్తం రొమాన్స్, స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మొత్తం రొమాన్సే. అట్లా చేస్తే ఎట్లా అన్న?